ఒక్క నిమిషం సార్. డస్ట్బిన్కి వెళ్తావు కదా, ఎందుకంటే పైన పెయింట్ ఫినిష్ నీట్గా తీయన్న సరిపోయింది. అందుకే సార్ 9వ రోజు క్లోజ్ చేయమన్నారు. వన్ సెకండ్ లోపల సార్. ఓకే రెడీ సార్. ఒకసారి రెడీ. ఓకే వీడియో పెట్టి మనం చదువుతున్నాడు. ఉన్నావు కదా మాకు 6th 7th ఈడంటే మాకు 6 అదే చెప్తున్నా. 66 వచ్చింది సార్. 60 అదే చెప్తున్నాను. ఏం చేశారు అని కూడా చెప్పండి. పేరు చెప్పి పరిచయం చేసుకున్నాను. కళ్ళు బాగా ఉంటే కళ్ళు కంట్రోల్లో ఉండే పిల్లలు 95% సక్సెస్ అవుతారు. మనం ఎప్పుడో ఒకసారి కోపం వచ్చి అని అంటాం, అయిపోయింది, మళ్ళీ మనం పట్టించుకోవాలి. అట్లాగా నేను అదే చెప్తా. హూ ఇస్ యువర్ రోల్ మోడల్ అని. వాడు కాదురా, యువర్ రోల్ మోడల్ ఈజ్ యువర్ మదర్. దేర్ షుడ్ బి సమ్ రీజన్ వై ఐఎమ్ సేయింగ్ సో. ఏంటి కారణం? యండమూరి వీరేంద్ర రాశారు, విజయానికి 5 మెట్లు, విజయానికి 6వ మెట్లు. సింపుల్ చేశాను, విజయానికి 2 మెట్లేరా. ఏమిటి? మీ అమ్మ నచ్చి చూడు. మీ అమ్మ మీ నాన్న పెళ్లి చేసుకొచ్చేటప్పుడు చిన్నమ్మాయి వంట కూడా సరిగ్గా రాదు. మీ మామయ్యలు ఎగతాలు చేస్తుంటారు, వాళ్ళు అక్క నిన్ను మనం తిన్నట్టే అని. అదే మామయ్య తర్వాత వచ్చేది, మా అమ్మ కంటే మీ అమ్మ బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవుట్ పని చేస్తే పని వస్తుంది. అది మీ అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంటుంది. సైకిల్ ఎక్కి తొక్కితే సైకిల్ వస్తుంది. సైకిల్ ఒకసారి 6 మంది కొడతారు. కాబట్టి మీ అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్ ఏంటంటే పని చేస్తే పని వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటి? మీ అమ్మ 5:30 వేస్తుంది.
వెంకీ మామూలు ప్రభాకర్ సార్ థ్యాంక్ యూ సర్ప్రైజ్ ఉంది టీచర్స్ డే మీరు మా టీచర్ కదా అప్పట్లో అసలు అగ్రజుడు అసలు ఒక్కడ వదిలిపెట్టాడా సుగుండాలు ఎక్కువ వేటాడేవాడు సుగుండాలు మాత్రం వారం ఒకసారి ఇచ్చేవాడు ఓటింగ్ సార్ ఆగండి సార్ సార్ ఆశీర్వాదం మాస్టర్ గారికి సెలవు ప్రసాద్ కుటుంబ ప్రసాద్ వచ్చి మండే మాస్టర్ గారికి జాన్ జోసర్ మాస్టర్ పండే మాస్టర్ గారికి
మా గురువుతో పాటు విద్యార్థులు కూడా రిటైర్ అయిపోయారు. ప్రభాకర్ ఆంధ్ర మాస్టర్ గారికి విధానండి వాళ్ళ 3 years సీనియర్ అయినటువంటి జేసీ గారికి ఆంధ్ర మాస్టర్ గారికి తీసుకుంటారు. పట్టణ గౌరవం పిల్లి ప్రభాకర్ ఆశీర్వాదం మాస్టర్ గారికి. వెనకరా ఓకేనండి. పట్టణ సమర్పిస్తారు. సార్ కొంచెం సైడ్ అట సార్. సార్ క్రాస్గా తిరగండి సార్. కొంచెం ఇటు తిరగండి సార్. రైట్ సార్ కొంచెం రైట్ రైట్. ఓకే థ్యాంక్ యూ. శాఖలు కొండ మాస్టర్ గారికి పట్టణ ప్రదానం చేస్తారు. అన్నా అన్న పైకి ఎక్కనా పైకి ఎక్కి ఓకే. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఆల్మోస్ట్ ఉపాధ్యాయులందరికీ నరసింహరావు కర్ణాటక మాస్టర్ గారికి జ్ఞాపిక. సార్ కొంచెం
మన శ్రీనివాస్ రెడ్డి లాయర్. ఓకే సార్. నయీం ఆశీర్వాద మాస్టర్ గారికి జోసెఫ్ మాస్టర్ గారికి అందరూ దయచేసి రిటైర్డ్ విద్యార్థులందరూ కూర్చోవలసింది. రిటైర్డ్ విద్యార్థులందరూ ఒకసారి కూర్చున్నట్టు కవరేజ్ బాగుంటుంది. మీడియా కవరేజ్ బాగుంది. కూర్చోండి. మీడియా ఇక్కడ ఏంటి 1980 10th క్లాస్ బ్యాచ్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురువులందరికీ పేరు పేరున పండయ్య మాస్టర్ గారు, కన్నాధర్ మాస్టర్ గారు, జోషిరాజ్ మాస్టర్ గారు, ఆనందరావు మాస్టర్ గారు, ఆశీర్వాద మాస్టర్ గారు, మరి మా కోరికలు మన్నించి వచ్చినందుకు వారికి మేము అందరం మనస్ఫూర్తిగా హృదయస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళందరూ చూడడం చాలా గర్వకారణము. మేమందరం 60 దాటాము. మేమందరం 60 దాటాము. నా పేరు శ్యామ్ సాగర్. ఇక్కడ 1980 బ్యాచ్ స్కూల్ ఫస్ట్ 10th క్లాస్. మా మదర్ వచ్చేసి ఇక్కడ టీచర్ గారు, రిటైర్ అయ్యారు, గ్రేస్ టీచర్ గారు. మరి మీ అందరితో పాటు పనిచేశారు. రెండోది వచ్చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం ఎలా జరిగిందంటే మాకు ఉద్దేశం లేదు. ఈ మధ్య కరోనా ముందు మా ఫ్రెండ్ రామకృష్ణ ఉన్నాడు, ఎస్ఎస్ రామకృష్ణ కలెక్టర్ సీసీగా పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆయన 5-6 కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పడ్డాము. వాట్సాప్ గ్రూప్ ఏర్పడిన తర్వాత ఉన్న ఫ్రెండ్స్ అందరినీ, మాకు క్లోజ్ ఉన్న వాళ్ళందరూ ఒక 26-30 మందిని కలిసి రోజు ఏదో మెసేజ్ పంపకుండా క్లోజ్ గా టచ్ లో వస్తాము. ఇలా వస్తున్న ప్రక్రియలో ఏమైందంటే, నేను ఒక రోజు ఇంట్లో మన 15-20 రోజుల క్రితం ఆల్బమ్స్ వెతుకుతా ఉంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి మన టీచర్స్ స్టాఫ్ మన ఈ ఫ్లాగ్ మెట్ల మీద లేడీ టీచర్స్ అందరూ కూర్చొని ఫోటో జరిగింది. ఆ ఫోటో దొరికింది. ఆ ఫోటో నా దొరకగానే నేను వాట్సాప్ గ్రూప్ లో అందరికి పెట్టేశాను. పెట్టగానే అందరూ తొలగించిపోయారు. మా టీచర్ గారు, మా మాస్టర్ గారు అట్లా అందరినీ చేయగానే సరే అట్లా మా ఇళ్ళకి వెళ్ళి కలుద్దామనే ఉత్సాహం వచ్చేసింది. అందరూ ఇళ్ళకి వెళ్ళి కలుద్దామని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఏమైందంటే ఒక స్టూడెంట్ ఏం చేశారంటే, త్వరలో గురు పూజోత్సవం ఉంది, మనందరం కూర్చొని వారిని గౌరవించుకుంటే బాగుంటుంది, దీవుల్లో పొందొచ్చు, ఇవన్నీ బాగుంటుంది అని అడిగాం. సరే ఎట్లా చేద్దాం, అందరూ ఆల్మోస్ట్ రీచ్ 80. నేనే 60 దాటాను, మీరు 80 పైన 80 నీరంగా ఉన్నారు. ఉన్నందువల్ల ఎలా 60 మనం ఒకటి చేయాలని అనుకుని మంది లేదా అందరం ఇళ్ళకి వెళ్ళిపోయి ఒక్కొక్క మాస్టర్ గారిని కలిసి వాళ్ళ దీవులు తీసుకుందామని అనగానే అలాగే మాస్టర్ గారు అందరినీ కలవడం జరిగింది. మాస్టర్ గారు అందరూ ఏం చేశారంటే, మా ఐడియాకి వాళ్ళు ఉత్సాహం రెట్టిపోయి మేమందరం ఏమిగా వస్తాము, ఆ బిల్డింగ్ లో మేము కొంచెంసేపు తిరిగితే మాకు ఆనందం ఉంటుందని చెప్పేసి ఈ కర్ణాటక మాస్టర్ గారు అందరూ కలిసి మేము వస్తాం అనగానే మాకు సంతోషం వేసి ఇంతటి కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. అట్లానే అందరూ జార్జ్ మాస్టర్ గారు ఇట్లా చాలా మంది ఉన్నారు. మా మదరు, ఎంతోమంది టీచర్లు, నంబర్ ఆఫ్ టీచర్స్. ఓల్చంద్ర మాస్టర్ గారు, సూర్య మాస్టర్ గారు బాపట్లలో ఉన్నారు, వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు పెద్దలే.
ఇలా అందరినీ మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. రెండోది వచ్చేసి నాకు చెప్పాను 1980 బ్యాచ్ 10th, నేను 75లో ఇప్పుడు 6th చేరాము. మేము అందరం కలిసాం, 10thలో వెళ్ళిపోయాము. అట్లా అందులో భాగంగా నేను ఇన్సూరెన్స్ సర్వేగా సెటిల్ అయ్యానండి. ప్లస్ 2 టర్మ్స్ మున్సిపల్ కార్పొరేటర్గా ఉన్నాను. ఇప్పుడు వైసీపీ తరఫున ఒక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ క్రిస్టియన్ మైనారిటీ ప్రెసిడెంట్గా వైసీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను. ఇలా నేను సెటిల్ అయిపోయాను. ఈ సందర్భంగా మాకు విద్య నేర్పిన గురువులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా విద్యార్థులు వచ్చేసి ఎవరు వాళ్ళు పరిచయం చేసుకొని బ్రీఫ్గా వారు బోధనలో మనం సాగించాం. అయితే ఈరోజు విషయం ఏంటంటే మనం గుట్టి తిట్టి మనల్ని కంపత్తులు వచ్చిన నాన్నలాంటి తల్లిదండ్రులు, నాన్నలాంటి గురువులు వేదిక మీద ఉన్నారు. మనం ప్రేమించేటటువంటి తల్లి లాంటి టీచర్స్ ఒక్కరు లేకపోవడం కొద్దిగా బాధైనా సరే ఇది మంచి రోజు. దైవ సమానులారా అందుకోని మా స్వీకరించండి మాంత సుమాంగము గుర్తుకొస్తున్నాయి మీరు చెప్పిన పాఠాలు, గుర్తుండిపోయాయి మాకు నేర్పిన సుగుణాలు. ఓనమాలను నేర్పినారు, బ్రతుకు బాటను చూపినారు. ఓనమాలను నేర్పినారు, బ్రతుకు బాటను చూపినారు. భవిష్యత్తుకు భయం నందగా సాహసముని పోసినారు. భవిష్యత్తుకు భయం నందగా సాహసముని పోసినారు. అందుకే వందనము అందుకో ఈ దినం, అందుకే వందనము అందుకో శుభదినం. థ్యాంక్స్ సార్. ఈయన చూస్తున్నాడు సార్, ప్రసాద్ సార్. ఆయన తెలుగు మాస్టర్ గారు ఎంత ఆయన భయం, ఎందుకంటే నేను రాబోయే రోజుల్లో పాట రచిస్తున్నావచ్చు అనే ఆయన చూసి భయం. కానీ నాకు నాయకుడు టీచర్ శిష్యుడు నేను, ఈయన నాకు మాస్టర్ వచ్చేవాడు కాదు. అప్పుడల్లా క్లబ్లో కంబైండ్ అయినప్పుడు సార్ అద్భుతంగా చెప్పేవాడు. తర్వాత కరుణ మాస్టర్ గారు అంటే ఆయన లెక్కలో ఆయన స్పీచ్ ఆయన గురువులు ఎంతో చక్కగా మాకు పాటలు భయం. ఆయన గురువు అంటే ఆయన ఊరికి వెళ్ళాలన్నా చూడడం భయం. ఇంకా ఆయన అంటే గురువు అంటాడు ఏంద్రా ఎలా ఉన్నారంటే ఆయన సిస్టర్ ఆయన అంటే ఇంకా ఆయన అందరూ ఉన్నారు బంధువులు. మా ఉంటాడు, తండ్రి ఉంటాడు, బావ ఉంటాడు. ఆయన మన రక్త సంబంధంలాగా ఆయన ఎప్పుడు మనం ప్రేమించాడు. ఆయన మాత్రం కమలాసన్ సార్, కమలాసనే. ఎందుకంటే అందరూ మేము చూస్తుంటే పాట వినడం చూసారు మాస్టర్, ఎందుకంటే టక్కకు కానీ ఆయన అంత బాగున్నాడు. ఆయనకి ఆశ అందరే ఉన్నాడు. ఎందుకంటే ఆయన కుర్రోడు ఎప్పుడు మాకు కుర్రోడు ఇది సముద్రం అంటే ఇది ఎక్కడే భాగ్యం. ఎందుకంటే వీళ్ళందరూ తీసుకురావడం మన ముందు మిత్రులు అంతా కష్టపడి రాజ్యాన్ని మన కుటుంబంలో నాకు ఇంటర్మీడియట్ అయిపోయినాక కొద్దిగా ఇబ్బంది పడ్డాను. మ్యారేజ్ తల్లిదండ్రులు మాట్లాడినాను, ఫ్రెండ్ వాళ్ళు మ్యారేజ్ సరిపోవడం. నేను ఇక్కడ ఉండగానే టీచర్స్ అందరూ శ్రమ ఏమేమో స్కూల్లో ఉండాలని పట్టు పెట్టాడు. ఎందుకంటే తెలివైన పిల్లలు కానీ కొద్దిగా యాక్టివ్ ఉరుకునేవాడు కాదు. ఎందుకంటే వీళ్ళు ఉండాలని ఈ సంస్థకి నేను వస్తుంది ఇష్టపడేవాడు కాదు. కానీ అప్పుడు ఆశపడి ఇంగ్లీష్ మీడియం నేను కూడా శ్రమ కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ నా మ్యారేజ్ అయింది. నేను కొద్దిగా మ్యారేజ్ అయిన ఒక తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే మనకి ఈరోజు పిల్లలు అలా లేదు. ఒక తల్లిదండ్రులు చెప్పినటువంటి ఇంట్లో సఫలీకృతుడై నేనే. తర్వాత కోటేశ్వర
కృష్ణమూర్తి మేము సర్కిల్ తర్వాత అన్నగారు ఇదంతా అంటే నన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఒకసారి నా అంటే అనుభవం చెప్పొచ్చు లేదో చెప్పుకోవాలి, ఇదే చెప్పుకునే రోజు కాబట్టి ఒకసారి నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి నేను విశాఖపట్నం నుంచి మళ్ళీ బదిలీ అక్కడికి రిటైర్డ్ షాట్కి వస్తున్నాను. నా కుమారుడు కూతురు మనలో ఉంది. శాంటర్ స్కూల్ స్వీట్ కావాలంటే నేను కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళాను. నాకు ఇచ్చినటువంటి రిటైర్మెంట్ ఆర్డర్ తీసుకుని ప్రిన్సిపల్ సైన్ చేసుకుని తీసుకుని నేను వచ్చాను. కేంద్రీయ విద్యాలయం నాకు తెలియదు. అప్పుడు నేను 40 సంవత్సరాలు ఇక్కడే జోలి వెళ్ళిపోయాను. అప్పుడు ప్రిన్సిపల్ కలవడానికి వెళ్తే అపార్ట్మెంట్ తీసుకోలేదా ఎస్టేట్ అప్పుడు పిక్చర్ వెళ్ళాను. నన్ను చూశాడు, 8th క్లాస్ చూసి నన్ను నమస్తే సార్ అంటే ఎట్లా ప్రసాద్ గారు కూర్చో కాదు సార్ నేను ప్రసాద్ సూర్యనారాయణ అంటే ఆ చిన్నప్పుడు ఉన్నటువంటి అది ఎందుకు వచ్చిందంటే ఇంటర్మీడియట్ స్థాయి నుంచి గజిబిజి లైఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనిషికి పక్వ దశ వస్తుంది డిగ్రీలో. వాళ్ళు ఏంటంటే దాంట్లో ఆ అవకాశం జీవితంలో వస్తుంది కాబట్టి తప్పులు చేసేవాడు, ప్రేమించుకునేవాడు. ఇది అంతా పవిత్రమైనటువంటి జనరేషన్. ఆటలో ఒకటి నుంచి పెద్దగా ఏ తప్పు చేయనటువంటి విద్యాభ్యాసంతో మనం ఎదుర్కోవడం కాబట్టి పవిత్రమైనటువంటి సంబంధంగా మన ఇక్కడికి రాగలిగామంటే చక్కటి అవకాశం. అన్నగా టైం చూపించాడు, బాగా చూపించాడు. థ్యాంక్ యూ అన్న. Teachers, very respectable teachers. My name is P. Kodaswaram. I am working as a teacher. I already working as teacher in 16 schools in Ongal. Ongallo I have 16 schools work చేశాను. ప్రస్తుతం మాంటిసోరి నిర్మల స్కూల్లో వర్క్ చేస్తున్నాను సోషల్ టీచర్గా. 1991 నుంచి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు రెండులో ఒక 3 times ద బెస్ట్ సోషల్ టీచర్గా అవార్డు వచ్చింది. అలాగే నేను ఆంధ్రలో కూడా ద బెస్ట్ సోషల్ టీచర్గా ఎన్టీఆర్ కళాశాలలో సన్మానం పొందుతున్నాను. being as a school for thank you very much. ఆన్ చేయమని మైక్. కొంచెం నేను తాజాగా పనిచేస్తున్నాను నెట్వర్క్ మార్కెట్లో. నా పేరు పిల్లి ప్రభాకర్ అండి. ఇక్కడ మా టీచర్స్ అందరికీ అభివందనాలు. నేను ఇక్కడే కబాడిపాలెం దగ్గర ఒక బిజినెస్ ఉంది, బిజినెస్ చేసుకుంటున్నాను. నా పేరు రామకృష్ణారెడ్డి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ప్రజెంట్ మొదటిదాకా ఒంగోలు మండలంలో పనిచేస్తున్నాను. ప్రజెంట్ కంటూరు మండలానికి ట్రాన్స్ఫర్ అయినాను. ఒంగోలు నాకు మా ఇద్దరు పిల్లలండి. ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ అయింది. వాళ్ళ సాఫ్ట్వేర్లో ఉంటున్నారు హైదరాబాద్లో. నేను ఇంకా 1.5 year ఉంది నాకు కూడా రిటైర్మెంట్ టైంలో ఇక్కడ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ గురువులందరికీ మాట్లాడుతున్నాను. నా పేరు జానబాబు. నేను ప్రైవేట్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చాను. కాంట్రాక్ట్ బేసిక్గా ప్రైవేట్లోనే ఉన్నాను ఇప్పటి వరకు. నాకు 2 పిల్లలు. నా పిల్లలు 2 పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి నేను ఎంజాయ్గా మన ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ గ్రూప్లో కలిసి ఆనందంగా వాళ్ళతో గడపాలన్న ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఒంగోలు రావడం జరిగింది. ఇది సార్. నా పేరు యూబల్ అండి. నేను ఎక్స్ఆర్ని తర్వాత ఇప్పుడు ఎన్సీసీ డిపార్ట్మెంట్ యూడీసీగా చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్. మొదటిగా గురువులకి నమస్కారం చేస్తున్నాను. మైక్ ఆఫ్ చేసి వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను గురువుల ఆశీస్సుల వలన రైల్వేలో అపాయింట్ అయ్యి 37 కంప్లీట్ చేసుకొని మొన్న మే నెలలో రిటైర్ అయ్యాను.
ఏషియన్ లీడర్ అండి. నమస్కారం, నా పేరు సూర్యప్రకాశ్ రామదాసు. మా ఫాదర్ అందరికి పరిచయం న్యూయార్క్స్లో వర్క్ చేశారు అదే గారిని. సో నేను యాక్చువల్లీ 8th క్లాస్ వరకు ఇక్కడ చదివాను. తర్వాత మా నాన్న తర్వాత ఇప్పటివరకు PRSలో జాయిన్ చేశారు. అక్కడ నాకు మెయిన్ ఇక్కడ ఏమేలో మెయిన్ డిసిప్లిన్ ఒకసారి కర్ణాటక మాస్టర్ పడేది అంటే కొన్ని మంచి స్మృతులు ఆ డిసిప్లైన్ చిన్నప్పుడు వచ్చినటువంటి ఏజ్ నుంచి స్టార్ట్ అయినటువంటి డిసిప్లైన్ నేను కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా ఒంగోలులో రిటైర్. దీనివల్ల మీ యొక్క ఏదైతే మీరు చేసినటువంటి పాఠాలు అయితే డిసిప్లైన్ అయితే నాకు దేశం మొత్తం దగ్గర 8 రాష్ట్రాల్లో సేవ చేసేటువంటి భాగ్యం జరిగింది. 3 బార్డర్లో చేశాను, చైనా బార్డర్, బంగ్లాదేశ్ బార్డర్, బర్మా బార్డర్, 3 బార్డర్లో డిఫెన్స్ యూనిట్లో చేసి దేశానికి సేవ చేయడంలో నిజాయితీగా మన ఒంగోలు పేరు తీసుకొచ్చి యూరోప్ మీద చేయడం చాలా మంది అడుగుతుండేవాడు, మీరు దేవుడు ఎవరు, మీరు సిన్సియర్ దాని స్టాఫ్స్ మా ఒంగోలు అండి, మా ఒంగోలు అని చెప్పారు. ఇంకెవరైనా అడిగితే ఎక్కడ చదవాలంటే ఏరియాలో చదవడం, ఈ ఏరియాలో చదవడం చెప్పుకోవడానికి మీకు నేర్పడిన పాఠాలు అయితే డిసిప్లిన్ అయితే ఇక్కడ మిగతా విషయాలు కూడా నేను మీకు ఎప్పుడు జీవితాంతం మీకు రుణపడి పరిశ్రమ దగ్గర నేర్చుకున్నది. అట్లనే ఇవాళ మిత్రులు ఇక్కడ నాకు అవకాశం కలిగి నాకు బాగుండి హైదరాబాద్ చిన్న బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒంగోలులోనే ఎస్ఆర్పి వర్కర్స్ ఎక్కడ మా ఫాదర్ ఎక్కడ ఏం తీసుకుని థ్యాంక్ యూ. నా పేరు చదువుతుందో చూసుకుంటే ఆనందరావు మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా పడవడి కానీ అనే నాటకాన్ని కబడ్డీ ప్రాంతం చూశారు. మొట్టమొదటిసారి అక్షరం చూసింది. ఇక అప్పటి నుంచి ఆనందరావు మాస్టర్ గారు నాటకాలు అంటే కేసులు వచ్చి చూస్తూ ఉంటారు. తర్వాత కరుణాకర్ మాస్టర్ గారు మాకు ఎప్పుడు ఆయన అంటే ఎందుకంటే ఆయన చూసి మాకు ఇప్పటికీ కొంచెం భయంగానే ఉండేవాళ్ళం. తర్వాత కొండయ్య మాస్టర్ అంటే ఆయన పేరు మాట్లాడారు, ఇక అందుకనే చెప్తాము. జోషరావు మాస్టర్ గారు ఇప్పటికీ ఆయన ముందు ఎంత ఆయన పేరుగా ఉంటాడు. ఆశ్రమ మాస్టర్ అంటే ఆయన లౌక్యం అన్నది మరి ఇంతమంది ఆశిస్తుందో ఈ రోజున ఈ 60 సంవత్సరాలు మన వయసులో ఇప్పటికీ ఎంతో గొప్పగా అంటే పురాణం అన్నది ఇదే సార్. ఈ ఆశిస్తూ ఇప్పటి వరకు కూడా మా జనరేషన్ ఇప్పుడు కూడా ఆ పిల్లలు వాళ్ళ గురువులు ఎక్కడ చేస్తారో మాకైతే కానీ మీ మాత్రం ప్రతిసారి రోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించినటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరు మా కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ సార్. గురుగారి అందరికీ నమస్కారాలు, పాదాలు వందనాలు. నేను బయ్యా సురేష్ నా పేరు. నేను తులసిరామ్ థియేటర్ ఉండేవాడిని. తులసిరామ్ థియేటర్కి ఏవేసుకుని వచ్చాను, చదువుకునేవాడు. రోజు అక్కడే నేను థియేటర్ జనరల్ మేనేజర్ అయ్యాను. 2 థియేటర్కి మా పిల్లకాయ ఆరు మేనేజర్ని బయట షాప్ నాకు చేశాను. అందరూ ఫ్రెండ్స్ అంతా నాకు ఖచ్చితంగా ఉండేవాడు. అందరూ ప్రతి ఒక్కరు మాస్టర్ గారికి కనపడంలో దండం పెట్టుకుంటాను. నెక్స్ట్ మేజర్ కూడా ఫీజు తగ్గించాను సార్ మాస్టర్ గారు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ ఒంగోలుని, మా అమ్మాయి ఎంఫామ్సీ పద్మావతి యూనివర్సిటీ ర్యాంకుడు, అమ్మాయికి బయట ఇంప్లిమెంట్ ల్యాబ్లో వచ్చి సాఫ్ట్వేర్ ఇది నా పేరు. గురువులకి నమస్కారం. నా పేరు కృష్ణమూర్తి. నేను 1978లో 8th క్లాస్లో జాయిన్ అయ్యాను. అప్పుడు జోసెఫ్ మాస్టర్ గారు ఫేవరెట్, ఎందుకంటే ఆయన ఎవరు కొట్టేవాడు కాదు. కరుణాకర్ మాస్టర్ గారికి భయం. నేను ఆశక్తిలో కొట్టికామని చెప్పేవాడు, ఆయన జనం రాసిస్తాడు. మా బ్రదర్ ఏం చేశారంటే మాస్టర్ కొడతారు వద్దు సాధ్యంగా చెప్పాడు. సరే జనం రాసి ఫిక్స్ అయిపోయాడు. కానీ కరుణాకర్ మాస్టర్ గారిని నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన మ్యాగ్నెటిజం ఒక సబ్జెక్ట్ చెప్పినప్పుడు అది ఇప్పటికీ నాకు గుర్తుంది. 79 సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆయన కూడా ఎలక్ట్రానిక్స్లో ఉండే పట్టు అదంతా నేను దూరంగా నేను అబ్జర్వ్ చేయడం. తర్వాత ఆయన సొసైటీ
సొసైటీలో అనుకునే ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా గాఢంగా ముద్ర వేస్తుంది. మీకు నా గురించి తెలిసి ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఫ్లాష్ గురించి ఒకసారి డిస్కషన్ జరిగింది ఇక్కడ. అప్పుడు వాళ్ళందరూ ఇక్కడ ఎవరు చేయకపోతే సాఫ్ట్వేర్ వెళ్ళి తెలుసుకోవాలని చెప్పారు. సో అంత కమాండ్ ఉన్నాడు. అలాంటి గురువు ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ. కొడితే లైట్ వెళ్తుంది, కొడితే లైట్ అయిపోతుంది. తర్వాత ఆంధ్ర భాష గారు ఆయన పాఠం చెప్పాడు కదా, పద్యం పాడారు. సో తెలుగు అసలు ఎట్లా అంటే ఫాలో అవ్వడం మనకు కష్టమైంది ఆ వయసులో. ఆ తర్వాత నాటక రచయితగా ఆయన ప్రముఖ రచయితగా గుర్తింపు పొందడం. అలాంటి వాళ్ళు మా గురువు గారు ఎన్నోసార్లు చెప్పుకొని నేను సంతోషపడ్డాను సార్. ఇంకా పండుగ భాష గురించి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఒకటిగా మనకి ప్రసాద్ చెప్పినట్టుగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని బాగుపడాలి అని ఒక కాన్సెప్ట్ తోటి ఆయన చెప్పేవాడు, మార్గదర్శకుడు. అలాగే ఆశీర్వాద మాస్టర్ గారు వాళ్ళు సోషల్ స్టడీస్ అనుకుంటారు సార్. మనకంటే అప్పుడు వెళ్ళిపోయాడు, స్కిప్ అయిపోయాడు. తర్వాత ఏంటంటే ఇంకా సైన్స్లో ఉండడం. తర్వాత ఇక్కడే అప్పుడు డిగ్రీ వరకు చదివాను. తర్వాత జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో నేను ఫోటోగ్రఫీ డిప్లొమాలో జాయిన్ అయ్యి తర్వాత డిఫెన్స్ జాబ్ వచ్చింది. అది వదిలేసి మళ్ళీ సాలార్జంగ్ మ్యూజియంలో ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయ్యాను. రీసెంట్లీ 4 months బ్యాక్ రిటైర్డ్. సో ఈ సందర్భంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో మ్యూజియం అనే కోర్స్ ఉంది. ఆ కోర్సులో ఫోటోగ్రఫీ సబ్జెక్ట్కి నేను ఫ్యాకల్టీ మెంబర్. సో అలాగే ఏ సందర్భం వచ్చినా కూడా కర్ణాకర భాష గారి గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంటాను. సో సక్సెస్ కాబట్టి నా ఫీల్డ్ ఫోటోలన్నీ ఫెయిల్ చేశాను సార్. కొంచెం పరిచయం మాస్టర్ గారి కవితలన్నా మా వెంకట్రావు గారు పక్కన ఉండేవాడు. వెంకట్రావు గారు ఉండేవాడు. ఆ దగ్గర మాస్టర్ గారి ప్రోగ్రామ్స్ ఆయన చేసినవి నేను చూసి చాలా సంతోషపడ్డాను. నాకు పాటలన్నా కవితలన్నా చాలా కూర్చుంటుంది. ఆ రకంగా కర్ణాటక మాస్టర్ ఆనందరావు మాస్టర్ గారిని గుర్తుపెట్టుకున్నాను. కర్ణాటక మాస్టర్ గారు అంటే నాకు ఎలక్ట్రానిక్స్ అది 30 సంవత్సరాల నుంచి ఎల్ఈడి సర్వీస్ అవుతుంది. మాస్టర్ గారు నాకు డీప్ టీవీకి వచ్చిన కొత్తలో మోడల్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. నిజంగా అది ఈ రోజుకి నేను మర్చిపోలేను. అది ఎలా పనిచేస్తుంది ఏంటంటే ఈ రోజుకి మాకు ఏదైనా సమస్య వచ్చినా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన అన్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తే చాలా సంతోషంగా. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే ఈ గురువు ఆశీర్వాదం మాస్టర్ గారు ఎక్కడ కనిపించినా కానీ మాస్టర్ గారు అరే శేఖర్ అని అరే అనే పదం నాకు ఎంతో ఇష్టం. మాస్టర్ గారు అలా పిలవడం అనేది మామూలుగా పేరు పెట్టి పిలిస్తే అది దూరం ఉంటుందా, నేను అరే అని పిలుస్తాను. నా శిష్యుడు కాబట్టి అంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. నమస్కారం సార్. Today we are celebrating Teachers Day because it is the birthday of Sarvepalli Radhakrishnan, who was born on September 5th. That's why we are celebrating Teachers Day. He is a very good teacher. He was studying in Madras Christian College as a psychology. Subject is psychology. Was very good psychologist and professor, and he got so many doctorates in various universities in the world. That's why all the students like him and asked him to celebrate as your birthday, Teachers Day. So I am very happy to say you are gathering here, especially Shyam sir invited me. Thank you sir for your kind cooperation. And I honor all the teachers, Kodai Master, Aswar Master, Joseph Master, Karnataka Master, Andhra Master, you are good teachers. We are now, I am also working as a teacher. That's why they cooperated me. We are disciplined from them. So especially thanks Sunil. Thank you for all. Thank you very much.
ఇచ్చిన గురువులకి అందరికీ వారి పాదాలకి నా వందనాలు. నా పేరు ఆల్ఫోన్స్ అండి, రిటైర్డ్ సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. గురువు గారికి ఆధారపడుతున్నాను. నేను ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్నాను. కాకపోతే వీళ్ళందరూ నా జూనియర్స్. నేను 75-76 10th క్లాస్ ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చదివాను. నా అదృష్టం లేదంటే కాలేజీ 3 సంవత్సరాలు గొప్పపడి జూనియర్ కాలేజీ అట్లా ఉండడం ఇష్టం లేక ఎట్నో మళ్ళీ 10 సంవత్సరం కాలేజీకి ఇవ్వబడినప్పుడు ఆ కస్టమర్ అడిగాడు, మా కాలేజీలో లెక్చరర్ పుష్పరాజు సార్ మీరు ఎక్కడ ఉన్నారు కదా చూడండి చెప్పుకోవాల్సింది కొంచెం నాకు ఇబ్బంది రా అంటే కదా సార్ మా కాలేజీ కూడా నేను ఇప్పటికీ సర్వీస్ చేస్తున్నాను. రిటైర్ 5 సంవత్సరాలు అయింది. చివరి కాలేజీ నేను ఇప్పుడు క్యాంపెయిన్ కూడా స్టూడెంట్ క్యాంపెయిన్ మీరైతే బాగుంటుంది సార్ అంటే నేను వాలంటీర్గా ఇప్పుడు కాలేజీ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నాను, హాస్టల్ కూడా చూస్తున్నాను. నేను ముఖ్యంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం మన కళాశాల మీద, మన హై స్కూల్ మీద, మన గురువుల మీద ఇంత ప్రేమతో ఈరోజు ఈ కార్యక్రమం సామాన్యమైన విషయం కాదు. ముందుగా ఆర్గనైజర్స్కి నేను నా వ్యక్తిగతంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళాశాల కూడా హై స్కూల్ కానీ ఇటు కాలేజీలు కానీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ లాస్ట్ టైం 70 బ్యాచ్ 72 ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్ జరిగింది. ఇక్కడ అందరికీ 70 ఏళ్ళు పూర్తయింది. మీరు 50 సంవత్సరం బ్యాచ్ 10 ఏళ్ళు గ్యాప్తో చేశారు. చాలా సంతోషం. వాళ్ళు కూడా ఏంటంటే అన్న రవిరమణ జవహర్లాల్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అయ్యేసి పిల్లలు స్టాఫ్ అయిన టైంలో అన్న కామర్స్ చెప్పాడు మొన్న దాకా వేరే స్టాఫ్ అంతైంది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఒక ఏరియడ్ మిగిలిన వాళ్ళందరూ పార్టీ పెట్టి నడిపిస్తున్నాం. కనుక మన ఇన్స్టిట్యూట్ మన కళ్ళ ముందే తాళాలు వేసుకొని ఏ గదిలో ఉంటున్నామంటూ మనకు మంచిది కాదు. మనం కొంచెం ఒక చేయగలుగుతున్నాం. మీరు ఎవరైనా రిటైర్ అయ్యాక మీరు ఫ్యాకల్టీని ఎవరన్నా సహాయం చేయాల్సి వస్తే మీ సర్వీసెస్ని మీ ఓపికను బట్టి మీరు చేస్తే బాగుంటుందని నేను సభాముఖంగా మీకు వినియోగించుకుంటాను. గురువులకు మరోసారి ధన్యవాదాలు చేస్తున్నాను. మాస్టర్ గారు కొట్టాయి మాస్టర్ గారు వేటాడేవారు మమ్మల్ని మరి కొంచెం మరి కొంచెం చిరుకు మరి ఎక్కువగా మీరు చూపిస్తారు. శ్రీనివాస్ అనేవాడు వాడైతే వాడు ఎక్కడ అదే శ్రీనివాస్ వేటాడేవాడు. అది ముఖ్యంగా ఏంటంటే చక్కగా ఆయన పిలవడం మాకు ఇష్టం. అట్లా పిలవకుండా ఏంటంటే మేము అసలు ఏది మాస్టర్ గారి దగ్గర మార్పు వచ్చిందాం అంత లవ్లీగా ఉంటాడు మాస్టర్ గారు. కనుక ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ. నేను మీ శిష్యునే 1970 నుంచి 80 వరకు నేను ఏబిఎన్ఎస్లో చదువుకున్నాను. అంతకుముందు 6-7 క్లాసులు కానీ ఏబిఎన్ఎస్లో చదువుకున్నాను. దురదృష్టవశాత్తు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ క్యాన్సర్ వచ్చి నాలెడ్జ్ చేశాను. అందువల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంది. కొంచెం 2 నిమిషాలు అర్థం లేదు. నాకు అబ్బాయి, 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి మ్యారేజ్ చేశాను. చిన్న అబ్బాయి ఎంబీఏ చదివి హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా జాబ్ చేసుకున్నాడు. కులాంతర మతాంతర వివాహం చేశాను నేను. బై యాక్స్ చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ నేను చదువుకున్నంత ఏమి నా కూడా కూడా క్రిస్టియన్ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మా ఇంట్లో మా అబ్బాయిని గుడ్ ఫ్రైడే ఈస్టర్ వరించి పంపించి క్రిస్మస్ వరించి పంపించి దేవుడు ఒకటే అనే సిద్ధాంతము ఈ స్కూల్లో నేను నేర్చుకున్నాను. ఎవరైనా పూజించు, ఎలా అయినా పూజించు, నేను మాత్రం ఒకటే చేస్తుంది
అని ఈ స్కూల్లో ఈ డిఫరెంట్ మాస్టర్స్ కూడా లెక్చర్స్ కూడా నేను నేర్చుకోవాలి అని మంచి స్కూలు అని మంచి స్కూలు నారాయణ స్కూల్ మంచి స్కూలు లేకపోతే బీఆర్ స్కూల్ మంచి స్కూలు మున్సిపల్ స్కూల్ మంచి స్కూల్ అంటారు. మంచి స్కూల్ అని పేరు ఎలా వస్తుందంటే మంచి మాస్టర్ల వల్ల మంచి స్కూల్ వస్తుంది, మంచి బోధన వల్ల మంచి స్కూల్ వస్తుంది. వాళ్ళు మంచి స్కూల్ అంటే మాస్టర్ అంటారు, కానీ దాని వెనక బ్యాక్ బోన్ మంచి మాస్టర్ ఉంటుంది. బట్టి మాస్టర్ పూర్ణచంద్రరావు మాస్టారు, వదా జోసెఫ్ మాస్టారు మాకు ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు, వర్మ మాస్టారు, ఆశీర్వాదం మాస్టారు మాకు సోషల్ వచ్చేవాళ్ళు, సావిత్రమ శిష్యులు సైన్స్ వచ్చేది, జనరల్ మ్యాథమెటిక్స్కి మా గురువు గారు ఆయన పీసీసీ ఆయన మర్చిపోయింది 1950 జోషిరాజు మాస్టర్ వచ్చి జోషిరాజు మాస్టర్. ఆ తర్వాత తెలుగు పద్యభావం సిజసా శబ్ద వృత్తాంతం అని చెప్పి వాహనము ఎత్తి అని చెప్పి పద్యంతో మొదలు పెట్టేవాళ్ళు ఆనందరావు మాస్టర్. ఈ మాస్టర్ని చూస్తే భయం, సంజీవ చేస్తున్నా అంత దూరం చేయాలి. ఆయన అంటే తప్పిలో సంజీవ వందే మాస్టర్ చదవని మాత్రం పిలిచి ఉంది కూర్చోవాళ్ళు. ఇటువంటివి ఏదా అనే సంప్రదాయము 10వ క్లాస్లో అయిపోయింది. మాలో పిలిచే వాళ్ళు అని మమ్మల్ని పిలిచేవాళ్ళు ఏదా అని మీరే కాబట్టి ఈ రోజున ఒక నయీము, ఒక హాస్టల్స్, ఒక రామకృష్ణారెడ్డి, ఒక విష్ణుమూర్తి వీళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవితం గడుపుతూ విషయంగా కొంతమంది ఇంకా పనిచేస్తున్నారంటే బేస్ 10th క్లాస్ లోపలే మీరు నేర్పిన విద్యాబుద్ధులు ఈరోజు కూడా శాశ్వత మాస్టారు. మేము కొంచెం ఆలస్యం చేశాము, ఆలస్యం చేసిన దానికి మాత్రం మమ్మల్ని క్షమించండి. 40 సంవత్సరాల క్రితం మీరు మేము చదివించుకొని మేము 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఉత్తుకోవడం నిజంగా మేము చేసిన తప్పే. మా తప్పుని మాత్రం మీరు దయచేసి క్షమించి మమ్మల్ని మా కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా చిన్న చిన్న మెమోరీలు చేశాం. ఆ మెమోరీలు మేము చేసాం. తర్వాత బ్రేక్ఫాస్ట్, ఫైనల్ రోజు ఆఫ్ థ్యాంక్స్ సాగా చెప్తారు. చాలా ఫస్ట్ మెమోరీ ఇస్తారు. సార్ ఇటు చూడండి సార్. ఓకేనండి. వేలాది మంది విద్యార్థులకు చదువు నేర్పారు మీరు. మీ విద్యా బోధన వల్లే మేము ఇంతటి వాళ్ళమయ్యాం. మీరు నేర్పిన వేల విద్యార్థుల్లో మేము ఒకరం. మాకు మాత్రం మీరు ఒకరే గురువులు. నిన్న అనేది నేడు లేదు, నేడు రేపు ఉండకూడదు. కానీ మీరు నేర్పిన విద్యార్థులు నిన్న నేడు రేపు శాశ్వతం మాట్లాడు. నాకంటే మసూద్ అని స్టూడెంట్ ఉన్నాడు. అతను వస్తే మిగతా సబ్జెక్ట్స్ స్లో కొడతాడు, నేను సెకండ్, అతను ఫస్ట్ వస్తాడు. తర్వాత ఆయన యాక్షన్స్ నేను ఫస్ట్ ఉంటాను. మరి వేలాది మాస్టర్ గారు ఏమాత్రం తప్పు చేసినా దెబ్బలు పడతాయి, ప్రజలకు బాధ ఉంటుంది. కర్ణాటక మాస్టర్ గారి దగ్గర తమ్ముడు అనుకుంటే నేను 3 సంవత్సరాలు అస్సలు దెబ్బ పడేది కాదు. ఏటీసీ అనుకోవడం ఎట్లా అంటే బుక్ లేకపోతే మనే మాస్టర్ వాళ్ళు బుక్ లేకపోతే చదువుకోవాలి పట్ల. రెండోది వచ్చేసి జోషులను మాస్టర్ నేను ఎవరితో మాట్లాడుతుంది కంబైన్ క్లాస్. నేను ఈ
ఇంకా జోసఫ్ మాస్టర్ గారు పాఠం చేస్తారు. ఏషియానికి ఒక స్టూడెంట్ ఉన్నాడు, మీ అందరూ తెలుసు, కోతి. వాడు ఈ పక్షి అదుపు వేసేవాడు. జోసఫ్ మాస్టర్ గారు చార్ట్ తీసుకొని కట్ట తీసుకొని ఏమడబడి ఈ డోర్లో కట్టు ఆడలో చెవులు తింటా వాళ్ళ తల్లి వచ్చేది ట్రావెల్ మాకు ట్రావెల్ అయిపోయింది డ్యూటీలో కాన్స్టేబుల్. పక్షవాదం వచ్చేసి సర్వీస్. అట్లాగే మొత్తంలో నాటక ఫీల్డ్ గొప్ప ప్రదర్శన నంది గొప్ప అంశం. ఒంగోలు కళాకారుల్లో ఆనందరావు మాస్టర్ గారికి పెద్ద పీట, తెలియని వారంటూ లేదు కళాకారుల్లో. ఇకపోతే కొండ మాస్టర్ గారు కృష్ణమూర్తి చెప్పినట్టు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే కొండ మాస్టర్ గారు ఎవరు తెలియగలరు. ఒకరోజు క్వశ్చన్ రాగా గమనం ఇది పాఠం ఏంటి క్వశ్చన్ రాదు మాస్టర్. వాడిని చూసి వాడిని చూసి వాడు అక్కడ స్టాగ్నేట్ కాకూడదు. అట్లా కొండ మాస్టర్ గారు అట్లా అందరినీ అట్లా నెట్టుకుంటా ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ అయ్యి బీఈడి చేసి టీచర్లు అంటే కొండ మాస్టర్ గారి ఆ కృప ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ఆశలు అంటే ఆయన మంచి పాఠం. వాళ్ళ ఫాదర్ మాకు టీచర్ 6వ క్లాస్లో భలే బెత్తం, డబుల్ బెత్తంతో పచ్చి బెత్తంతో కొట్టేవాడు వాళ్ళ ఫాదర్ విద్యార్థులు. నేను 6th చేరాను, ఆయన ఉన్న డ్యూటీలో ఆ సంవత్సరం రిటైర్ అవుతాడు. అబ్బా ఏందో తనకూడదు, దెబ్బలు తట్టుకోకూడదు అనుకున్నాం. ఒక 6 నెలల్లో బాధ రిటైర్ అయ్యాను. అనుకున్నాం ఆశకున్నాం. మాకు అన్న అవ్వాలి, ఎందుకంటే అన్న ఎట్లా చదువు నాకు క్లబ్ కట్టు. మేము కాలేజ్ ఇవ్వడం టీచర్స్ అందరూ, నేను టీచర్స్ చదవండి, ఆయన టీచర్స్ పెద్దార్థం. మా కాలనీ కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీ హెడ్ మా గురువు. ఓకే సందర్భం కూడా ఉంది. అలాంటి సన్నివేశం అందుకు కారణం ఉండే ప్రేమతో నడిపోవడం, నమ్మలేని అనుభూతి. చాలా నైరాశ్యంలో ఆలోచించేవాడు ఇది అసలు నేనైతే ఈ విలువలు ఉపాధ్యాయులు విద్యార్థులు వీళ్ళ మధ్య అసలు సముద్రాలు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చూస్తే మేము చదువుకున్నవి, మేము చదువు చెప్పిన రోజులు, మేము చదువుకున్న రోజులు, అప్పటికి మీకు మీ దగ్గర మేము ఉపాధ్యాయులు వచ్చిన లెసన్ చాలా తేడా ఉంది. మీ తర్వాత ఉన్న తరాలు ఏమవుతారు, ఈ దేశ ప్రజలు ఏమవుతారు, ఈ విలువలు ఉంటాయా అని బయట అనేటువంటి ప్రేమ అభిమానంతో 45 సంవత్సరాల తర్వాత ఇంతమంది కూడి వచ్చి మాకు అక్షరాలు పెట్టిన ఉపాధ్యాయుని ఎట్లా గౌరవించడం అనేది నేను ఊహించలేదు. ఇంత విలువలు, ఇంత గౌరవం, ఇంత మర్యాద నేర్చుకున్న మా బిడ్డలు, మా విద్యార్థులు పెద్దవాళ్ళు ఒక్కొక్క రంగంలో ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులై ఆదర్శప్రాయంగా కూడా తమ్ముడుగా బిడ్డలకు అందరినీ సెటిల్ చేసి ఇంచుమించు అందరూ కుటుంబాన్ని సెట్ చేసి పిల్లల్ని మీరు చెప్పిన అనుభవాలు బట్టి అర్థమవుతుంది. ఇంతకంటే మాకు గౌరవం, సన్మానం ఏముంటుంది? ఇది మాకు తెలియనటువంటి గిఫ్ట్. ఇప్పుడు మాకు ఇంతకంటే ఆనందపడే నేను ఒక విషయం చెప్తాను. నేను ఉపాధ్యాయుడిగా పరిపూర్ణమైన న్యాయం చేశాను నేను చెప్పలేను, కానీ ఉపాధ్యాయులుగా ఒక రచయితగా నేను ఎన్నో సాధించాను. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ రచయిత కూడా అనేటువంటి ప్రభుత్వం పరంగా వచ్చే పెద్ద పెద్ద అవార్డులన్నీ నాకు వచ్చాయి. గవర్నమెంట్ తరఫున పెద్ద అవార్డులన్నీ నాకు వచ్చాయి. 8 లక్షల రూపాయలు నాకు ఇచ్చిన క్యాష్ అవార్డు ఉండేది. నేను సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ 8 రాష్ట్రాలు తంజావూరులో ఉంటుంది. దాని తమిళనాడు గవర్నర్ చైర్మన్గా ఉంటాడు. దాని ప్రోగ్రామ్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్లో నేను 2 టర్మ్ అంటే 6 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత తెలుగు నాటక అకాడమీ డైరెక్టర్గా పనిచేశాను. సరే అవార్డులు సరే వచ్చాయి. ప్రస్తుతం రాయలసీమ యూనివర్సిటీ
నాగార్జున యూనివర్సిటీకి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంఏకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా ప్రస్తుతం కంటెంట్ చేస్తున్నాను. ఇవన్నీ ఆలోచించడం కంటే ఈరోజు నాకు మీరు నిజంగా భయపడకుండా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంకా విలువలు ఉన్నాయి, మనుషుల్లో ఇంకా విలువలు ఉన్నాయి. అవి మా శిష్యులు గుండెలో తెచ్చి మాకు అందించాలని భావన, స్ఫూర్తి, ఆనందం చెప్పలేదు నాయన. నిజంగా మాకు ఇది మళ్ళీ ఒక 10 ఏళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ఆయురారోగ్యాలు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబానికి విలువ లేకుంటారు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. లేకపోతే మీరు ఈ కార్యక్రమం జరుపుకునేవాడు కాదు. ఇది ఎందుకంటే మా గిఫ్ట్ ఉపాధ్యాయులుగా ఇంకోటి దొరకదు. అది అందించిన మీకు ధన్యవాదాలు. మీకంటే ముందు నేను 2018లో మా 10th క్లాస్ బ్యాచ్ 66 10th క్లాస్ బ్యాచ్ ఇక్కడ ఊళ్ళో సమావేశం చేశాను. నేను సంస్కృత్ కాలేజీలో నేను చదువుకున్న కాలేజీలో 400 మంది విద్యార్థులు 70-74 చదువుకున్న పిల్లలందరినీ నెల్లూరులో సమావేశపరిచి ఆయన మురారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మా గురువు, దేవుడు, నా తండ్రి, ఆయనకి కాలు పూజ చేసి ఆయన 100 సంవత్సరాల పనులు కూడా చేసాము. అని మేము ఆ విలువ నేర్చుకున్నాం. అవి ఇప్పుడు ఉంటాయట్లే అనుకున్న దశలో మళ్ళీ మాకు జ్ఞాపకాలు. ఒక ఇక్బాల్ ఖాసిం అని కవి ఉన్నాడు ఉర్దూలో. దేవుడు ప్రత్యక్షంగా నువ్వు ఏం కోరుకుంటామని అడిగితే నేనేం కోరుకుంటానంటే, దేవుడా నాకు మా బాల్యాన్ని ఒకసారి నేను 4వ తరగతి 5వ తరగతి 10వ తరగతి చదువుకున్నటువంటి జీవితాన్ని కోరుకుంటానంటాడు ఇక్బాల్ ఖాసిం. అది సాధ్యమవుతుందా? కానీ సాధ్యమైంది. ఇప్పుడు మీరు 45 ఏళ్ళు ఉన్నట్టు తీసుకెళ్ళారు, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళారు, మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళారు. మీకు సంతోషం. థ్యాంక్ యూ. మాట్లాడినట్టు గుండె గుర్తులో వచ్చిందంట. అది టీచర్గా నాకు రకరకాలైన ఇవి ఉన్నాయి. మొట్టమొదటి నేను స్టూడెంట్ మా టీచర్స్ జోషిరాజు, తర్వాత ఆస్కారం మాట్లాడి, జాన్సన్ మాట్లాడి. ఆ రోజు ఎట్లా ఉండేదంటే కొంచెం ఎక్కువైన చెప్తాను. జాన్సన్ మాట్లాడితే బాగా లేదన్న లెక్కకు వచ్చేవాళ్ళం. 8th క్లాస్ మెయిన్ హాల్లో 60 6D భర్త చేసిన పాఠం అనుకుంటారు. మాతో చదువుకున్నాడు తిరుపతి కుర్రోడు చాలా ఇబ్బందిగా ఉంటారు. నేను చోట్లు చేస్తాను, చోట్లు నాకు చూసుకుంటే చూడండి కొట్టడకు చేయబట్టి చూడడం కూడా వస్తున్నాను అనేవాడు. గట్ట ఎలా ఉండేదంటే తండ్రి వచ్చేవాడు. మా వాళ్ళు సరిగ్గా చదవడం లేదు మాట్లాడు, కొట్టండి సార్, డిఫరెన్స్ కొట్టండి సార్, కాదండి చేస్తారు, ఏ సార్ కొట్టండి సార్. ఇవాళ కొట్టే ఎందుకు కొట్టారు? అమితమైన ప్రేమ మనం ఎందుకు కొడతారు? గౌరవం సరిగా లేకపోతే కొడతారు. అదొక నేను ఇంకొక 5 చెప్తాను. గాలి ఉంటే చెప్తాను, ఇట్లా పెడతాను. అక్కడ చెప్తుంటే ఒకటిగా వాడు మాట్లాడుతున్నాడు రైట్ అని మళ్ళీ చెప్తుంటే వాడు మాట్లాడుతున్నాడు. దర్శనం పెట్టుకుని దర్శనం జరిగిన ఇట్లా అంటే వాడు వెనక ఉంటారు కదా, ముందుకు వచ్చాడు. కరెక్ట్ దర్శనం ఏడ్చాడు. సరే అయిపోయింది. ఇప్పుడైతే కేసు పెట్టి కొన్ని లోపల ఇచ్చాడు. వాడు ఎందుకు చెప్తున్నానంటే ఇది తర్వాత నేను ఒక సందర్భంగా శ్రీకాకుళం ఫ్రెండ్ మ్యారేజ్ తోటి వస్తున్నాను. విజయనగరంలో మెయిల్ దిగి అంటే ఏం చేస్తానని ఫ్రెండ్ తీసుకొస్తాను కాబట్టి టక్క 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 శబ్దం సార్ సార్ విజయనగరంలో మనల్ని ఎవరు పిలుస్తారు అంటే వచ్చి ఎదురుకు వచ్చి నే సార్ ఎంకరేజ్ నేను సార్ ఇప్పుడు కొడితే అంటే దడ సార్ పై ఆఫీసర్ కూడా మనం పెట్టాడు. చాలా సంతోషం. ఆఖరి కూడా వెళ్ళేదా నాకు అని చెప్తున్నాను. మాకు ఏంటంటే ఇవాళ మాట్లాడేటారు సార్ 10 సంవత్సరాలు భావించారు. తర్వాత మీరు ఎంత పెరిగితే మాకు అంత సంతోషం. మా
పిల్లలు నేను అదే వీఆర్ వెరీ రిచ్, చాలా గొప్పవాళ్ళం మేము. మిగతా వాళ్ళు డబ్బు ఉండదు. మాకు వేల మంది విద్యార్థులు ఉన్నారు. మా పిల్లలు అటువంటి మాకు సంతానం ఎక్కువ. ఎంత సంతోషపడ వాళ్ళ అందరూ ఎంత సంతోషం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నాకు ఆంగ్ల భాష టీచర్ ఉండేవాడు. సోషల్ స్టడీస్ చెప్పారంటే అద్భుతమైన మామూలు కాదు. అంటే నెలకొడుకో నేను కోటేశ్వరరావు గారితో మ్యాథ్స్లో పనిచేశాను. ఆయన అంత గొప్ప టీచర్. తర్వాత నేను ఎక్కువ చెప్తున్నాను, మీరందరూ మీ గురించి చెప్పారు, మీ కుటుంబాల గురించి చెప్పాలి. కుటుంబం అంటే భార్య. గుర్తుపెట్టుకోండి, ఆడవాడు తల్లిని బట్టి పిల్లల ఎఫిషియన్సీ వస్తుంది, తల్లిని బట్టి తక్కువ. ఎందుకంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ తల్లికి ఉంటుంది పిల్లల మీద. మీరు చూడండి, తల్లి కేర్లో ఉన్న పిల్లల్లో 95 to 100% సక్సెస్. మనం జాగ్రత్త తీసుకుంటాం. మన కోపం వచ్చి 4 వీక్లో చదవలేదంటే మళ్ళీ మర్చిపోతాం. తల్లి అలా కంటిన్యూగా ఉంటుంది. ఇంకోటి చెప్తాను నేను పిల్లకాయ, రే మీ రోల్ మోడల్ ఎవరు? వాళ్ళు ఎవరు కదా మీ అమ్మరా? మా అమ్మ ఏంటంటే పెద్దగా చదువుకొని కూడా చదువుకోలేదు, మా అమ్మ రోడ్డు అయినా మీ అమ్మ రోడ్డు. ఎండమూరు నాడు ఒక పుస్తకం రాశాడు, విజయానికి 5 పెట్టు. తర్వాత ఇంకో పుస్తకం విజయానికి 6 పెట్టు రాశాడు. రే విజయానికి 2 పెట్టలేరా? ఏం సార్ ఏమిటి మీ రోల్ మోడల్ ఎవరో తెలుసా? మీ అమ్మ. ఎందుకు మీ అమ్మ రోల్ మోడల్? కారణం ఉంటుంది కదా. మీ నాన్న పెళ్లి చేసుకొచ్చినప్పుడు మీ అమ్మకు వంట కూడా సరిగ్గా రాదు. మీ మామయ్యకి గొడవ చేస్తుండేవాడు, అక్క చేస్తుంది, వాడు మనం తిన్నట్టే. అదే మామయ్య ఇవాళ మీకు ఏమంటున్నారు? మా అమ్మ కంటే మీ అమ్మ బాగా చేస్తున్నారంట. ఎలా వచ్చింది చేయడం? చేసే కొద్ది తెలుసు. మీ అమ్మ చూడరా, వంట వండేటప్పుడు అలా ఉప్పు వండుకుని ఎలా వేసింది చూడదు. ఇట్లా వంట ఉప్పు వేస్తుంది. ఒకసారి ఇద్దరు వండుతుంది, ఒకసారి 10 ఒకసారి ఎప్పుడైనా కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు వెయ్యి ఎక్కువ తక్కువ ఏమి పని చేస్తే పని వస్తుంది. మీ అమ్మ దగ్గర నేర్చుకోవాలి. మొట్టమొదటి పని చేస్తే పని వస్తుంది. పని చేసే కొద్ది ఎక్స్పర్టైజ్ వస్తుంది. కాబట్టి మీ అమ్మ దగ్గర నేర్చుకోవడం మొట్టమొదటి లెసన్ ఏంటి? పని చేస్తే పని వస్తుంది. ఫస్ట్. రెండవ పెట్టేయండి, మీ అమ్మ 5:30 వేసి మీకు వంట గిట్ట వేసి క్యారియర్ పెట్టి అన్నీ వేసి మీ నాన్న మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి మీరు ఎప్పుడైనా లేట్ అయ్యారా కానీ స్కూల్కి? మీ అమ్మ ఎప్పుడు లేట్ కాదు. సాయంత్రం వస్తే మళ్ళీ మీకు తినడానికి ఏమైనా పెట్టి మీరు చదువుకుంటే మనందరికీ ఆదివారాలు పండుగలు సెలవు. మీ అమ్మ సెలవు లేదు. సెలవు లేకపోగా ఆదివారాలు పండుగ స్పెషల్ మళ్ళీ ఇంకా 10 రోజులు 5 ఎక్స్ట్రా. ఇన్ని సంవత్సరాలు మీ అమ్మ మీకు వండి పెట్టి ఎప్పుడు రిలాక్స్ కాదా? ఎందుకురా? ఏమో సార్ కట్టకపోతే ఎట్లా హోటల్ చేసి తినండి రా. లేదు సార్ అమ్మ అక్కడ చేసేది ఏదో పెట్టండి సార్. ఎందుకు? మీదంటే ఇష్టం, మీ మీద ప్రేమ. ఎప్పుడైతే మనకు ఇష్టం ప్రేమ ఉంటుందో మనం చేసే పనులు మనకి ఇబ్బంది అనిపించాం. మీ అమ్మ పేరు తీసుకోవాలి. ఎందుకని? ఇష్టం. మీరంటే ఇష్టం, మీ మీద ప్రేమ, అందువల్ల చేస్తుంది. కాబట్టి మీరు చేసే పనిలో ఆ ఇష్టం ఏర్పడితే ఇంకేమక్కడ యూ విల్ బీ ది టాప్. ఎందుకంటే ఇష్టమైతే చేస్తారు, చేస్తే ఎక్సలెన్స్ వస్తుంది. ఈరోజు గుర్తుపెట్టుకుంటారు తల్లి. నేను ఇవాళ చెప్తున్నాను, మీలో మీ భార్యలు ఎవరైతే పిల్లలు కేర్ తీసుకున్నారో వాళ్ళ పిల్లలందరూ ఇవాళ లైవ్ లైఫ్లో ఉంటారు. నో ఎక్సెప్షన్ పిల్లలు. తండ్రిలో ఉంటారా? తండ్రి ఉంటుంది, చాలా తక్కువ పర్సెంటేజ్ తండ్రి కేర్లోనే ఉండేవాడు. తండ్రి కేర్ వాళ్ళందరికీ నమస్కారం. చెట్టు బాగుంది బాగలేక సారవంతమైన ముందు వేసినా ఏం లాభం కాదు. కాబట్టి ఒరిజినల్గా మీరందరూ గ్రేట్. కాకపోతే సారవంతమైన నేల మంచి ఫలితాలు వస్తాయి. సారవంతమైన నేల ఉంటే ఫలితాలు బాగుంటాయి. మంచి టీచర్ పడితే మీరు ఇంకా అభివృద్ధి చెందుతారు. అంతేగాని ది గ్రేట్నెస్ లైఫ్ విత్ యువర్ పేరెంటల్ హెరిడిటీ. ఆ గొప్పతనం మీద ఉంది. ఇవాళ కూడా నాకు ఎక్కడికి మననే ఒక పెళ్ళి, మా తమ్ముడు కొడుకు పెళ్ళి, దాంట్లో రిసెప్షన్ అయితే 14 మంది 15 మంది ఆడపిల్లలు. వాళ్ళు దాదాపు 74, 75 బ్యాచ్ అనుకుంటున్నాను. అందరూ 60 సంవత్సరాలు దాటిపోయాడు. మాస్టర్ అంటే అసలు అంత ఆనందం వేసింది. మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం యొక్క లేవదండి. తర్వాత ఇంకా ఏమిటంటే మనలో ఎడ్యుకేషన్ సిస్టంలో పొరపాటు అవుతుంది. ఏంటి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అది మనకి ఎక్కడే చెప్పాలి. కుటుంబాలు బాగుండాలి అంటే
మన అందరికీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మినిమం కోర్స్ ఉండాలి. ఇది ఇక్కడ టైం కాదు కాబట్టి ఇప్పుడు దాని గురించి నేనేం చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మాకు వీలుతో పనిచేయండి. మీరు ఫోటోలు తీసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అది ఇస్తే ఒక ఫోన్ నెంబర్ ఇస్తే సో దట్ ఎప్పుడైనా ఉంటే ఒకసారి నేను ఫోన్ చేయాలి. వాళ్ళు కూడా రోజు వరకు లేకపోతే మొట్టమొదటి నేను ఏం చేస్తానంటే ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఈ హై స్కూల్ నుంచి కాలేజీలో వచ్చి అందరు టీచర్స్కు ఒక 5 నిమిషాలు పడుతుంది. అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటాను. ఆ రోజు కొట్టారంటే పిల్లలు దిగేవారు కాదు. కొండయ్య మాటలు దెబ్బతున్నాడంటే వాడు సక్సెస్ ఉంది. తర్వాత ఎంత సిన్సియర్ అంటే కొండయ్య మాట్లాడారు. ఆయనకి విపరీతమైన పనులు ఉండేవి బయట. ఎవరో పిలిచేవాడు కన్నా క్లాసు వచ్చేవాడు. మధ్యలో అనుమానం అయింది తీసుకోవడం తీసుకోలేదు చూసేవాడు. క్లాసు వదిలేవాడు కాదు ఆయన. ఆయన ప్రేమతో కొట్టేవాడు. కారణం ఏంటంటే చదవకపోతే కొట్టేవాడు. మాస్టర్ చెప్తుంటే ఒకడు రాయకుండా బాగా ఇబ్బంది పడతాడు. బాగా పది తెలిసి మాట్లాడాలనుకున్నాడు. కొండయ్య అదేదో కాపీ పడుతున్నాడు. కొండయ్య డోంట్ బీట్ హిమ్, బుక్ హిమ్ రాస్తారు. అట్లా ఎంతమంది కొండయ్య మాట్లాడి చెప్తే వాళ్ళందరూ బయటకు సమాజం. మా ఇంట్లో తోడు పనిచేస్తుండేవాడు. వాడు 10th క్లాస్ పరీక్ష రాయాల్సింది. వస్తే ఇక్కడ ఏమిటి మా మదర్ చెప్తారు, సరే మీ అన్నయ్య రాకుండా మీ అన్నయ్య పెట్టాలంటే నువ్వు అయిపోయింది. ఏమిటో అన్నయ్య మాట్లాడుకుంటాడు. వెళ్ళి ఆయన నమస్కారం చేసి ఆయన్ని తరగతు వాడు పాస్ అయ్యారు తర్వాత. అంటే రైతులు తప్పని కాదు, అంత అనుమానంగా ఉండేది. మాట్లాడిన తప్ప తిన్నాడు అంటే వారికి ఇది కొట్టింది ఆయన వాళ్ళు చదువుపాయించి అవసరం చాలా ఎక్కువ. ఇది శుభం తినే శుభం అంటే గ్రేట్ పర్సనాలిటీ. అలానే మేమందరం ఇంట్లో గెలిస్తే ఆయన ఇంకా రచ్చ గెలిచారు. అంటే అంటే ఆ రోజుల్లో మాట్లాడు డబ్బాలు తప్పించుకోవాలంటే గొప్ప విషయం. మీ అందరికీ చాలా సంతోషం కలిగించారు. ఈ సంతోషానికి మేము ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోలేము. మిమ్మల్ని ఆశీర్వదించాలి. పూర్వ విద్యార్థులు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ సీనియర్ ఉపాధ్యాయులందరికంటే గొప్పవాడిని కాదు. సర్వీస్ కూడా ఎక్కువ సర్వీస్ చేయలేదు. కానీ ప్రేమించి గౌరవించి మీరందరూ ఆ చేసినటువంటి ఈ సన్మానానికి నేను ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. మీరు ఎక్కడెక్కడో ఉన్నత స్థానంలో ఉంటూ సేవ చేస్తున్నారని తెలిసి ఎంతో సంతోషపడుతున్నాను. మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ప్రార్థన నాకు బలాన్ని ఇచ్చింది. మరి మీ అందరికీ కూడా నేను నిర్ణయించిన వందనాలు చెల్లిస్తూ talented teachers. అందులో ఖ్యాతి రాష్ట్ర భారతదేశం అంతా అందరూ కరుణాకర్ గారు ఎలక్ట్రానిక్స్ అంటే ప్రతి ఒక్కరు వాడు అమెరికాలో ఉన్న ఒక ఆయన నాకు ఫ్రెండ్ మ్యాథ్స్ గారు కెమెరా రిపేర్ చేయించిన ఆయన మంచి డిగ్రీ అనుకుంటున్నాను. అద్భుతాలు మొన్న కనుక అన్ని చోట్ల ఆయన విజ్ఞానం మనకే కాదు ఎవరి కోసం వాళ్ళందరికీ ఉచితంగా అనిపిస్తుంది. కొండ మనిషి గారు మరి ఆయన ముందర వెళ్ళాలి కదా, వెళ్దాం అనుకుంటుంటే నేను బాగుంది అంటాడు. అంటే ఆయన కొడుకు నా కూతురు బాగుంది ఏంటంటే 90-80 బ్యాచ్ ఉన్నారు ఎగ్జామినేషన్ బ్యాచ్. ఇంకా భోజనం గీజనం నాకే బాగుంటాడు.
కనుక మీరు చాలా మంచి స్థితిలో ఉండాలని సంతోషపడుతున్నాం. ఒక్కొక్కసారి మాకు స్థితిలో లేని వాళ్ళు కూడా కనబడతారు. మాస్టర్ గారు ఉంటారు, నమస్తే పక్కన పెట్టి పక్కే ఒకసారి కూడా మాస్టర్ గారు నెల్లూరు పోవాల్సి వచ్చింది. నెల్లూరు పోవాల్సి వస్తే ఆ బస్సు ప్రైవేట్ బస్సు అవి సెల్ఫ్ బరోడా వెళ్ళిపోవాలి. రాబోదాం అన్నాడు. ఎక్కడికి బస్సు పోతున్నామా అంటే కాదు కేంద్రంగా విద్యార్థి అన్నాడు. కేంద్రంలో కూడా ఏం వస్తున్నాడు కనుక ఇక్కడ కాలుంటారు. కానీ మీరందరూ కూడా చాలా మంచి స్టేజ్లో ఉన్నారు. మరి నయీం గారు ఈ చదువుకున్న సంస్థలకే మారబోయే ఎదురు కూర్చున్నాడంటే చాలా గొప్ప విషయం. శ్యామందరు పిలిచి చెప్పాడు, నేను ఏబిఎంలో చదువుకున్నాను. వచ్చారట ఒక్కో తర్వాత మరి ఏమేమి వచ్చారట. ఒకసారి కొనరాష్ట్రాన్ని ఎత్తికారని చెప్పాడు. వాడు కలెక్టరేట్లో ఎప్పుడు పోయినా కలుస్తాడు. మాకు ఏం చెప్పిపోయినా కలిస్తే ఆల్ఫన్ విద్యుత్తు ఎక్కడైనా ఉంటుంది కదా. ఎక్కడ పోయినా ఆల్ఫన్స్ గ్రేట్ థింగ్. ఈ ప్రభాకర్ వాళ్ళు పలకరిస్తే నేను బాగుంటాను. అలాగే మన టీవీ శేఖర్ ఎప్పుడు రెగ్యులర్ కలుస్తారు. నాకు అందరూ కూడా ఇవాళ సంతోషం కానీ ఆ చిన్నప్పుడు క్లాసులో ముఖాలు గుర్తురాడు. ఇప్పుడు నేను ఉపాధ్యాయులు మీకు టీచింగ్ అంటే నవ్వుతాడు. ఏదైనా వాళ్ళు సెలవు ఉన్నారు. సో మీ ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ. ఈ హృదయాల్లో మేము ఉన్నామని గ్రహించాం. ఈ హృదయాల్లో మేము ఉన్నాం అని చేత ఎంత సమయాన్ని ఇంత ఖర్చు వెచ్చించి నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఇంకేగా ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. అయినా కూడా అది రీతిగా చేయడం మాకు ఎంతో సంతోషం ఉంది. మా వాళ్ళు చెప్పినట్టుగా మా ఆయుష్ పునాదేసినట్టు ఇలా చేయటం కనుక అంటే మొట్టమొదటి భక్తితో ప్రారంభమవుతుంది. మనం ఇప్పుడైతే మనం ఏమీ చేసుకోవాలి కదా. అలాగే దేశభక్తి కూడా చందావందనం అసలు తప్పకుండా ప్రార్థన కొట్టేరు అన్నారే. కొట్టేరు అంటున్నారంటే కొట్టేరు అంటే ప్రవర్తన దిద్దుబాటు. ఎంత ఎక్కడున్నా ప్రవర్తన లేకపోతే ఎందుకు వాడు దిద్దుతుంది కదా. సో క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్ అందరూ కదా. ఈ కొట్టడం అంటే ఏంటంటే సర్దుబాటు చేసుకోవడం, ప్రవర్తన సెపరేట్. నేను కూడా కొన్ని కొట్టాడు గోపాల వాడు బయట రాదు. మళ్ళీ ఏదో రాలేదంటే సార్ నాకు చూపులు పట్టలేదు భయం వేసింది. రోజు కొట్టడం అంటే ఎందుకు కొడుతున్నావు ధైర్యం మీకు ఎక్కడంటే ఆనాటికి ఈనాటికి ప్రిన్సిపల్ గారు ఆనాటికి ఈనాటికి పేరెంట్స్ వచ్చి మీకు ఏదైనా చదువురాడు చదువు రావాలంటే మా మాట ఏదైనా ఏంటంటే కొట్టడం. ఇప్పుడు కొట్టడం కాదు, తిట్టడానికి కూడా భయపడుతున్నారు. తిట్టడం కూడా కష్టం. మీ అందరి స్థితిలో ఉండటం మనకి సహకరించడం హృదయపూర్వకంగా మీకు ఆలోచిస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా వారి యొక్క జీవితాలు అనేక చూపించాలని ఆశిస్తూ నేను పియూసీ అయిపోయిన తర్వాత నా ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చింది. నేను చదవలేకపోయాను. నాకు తెలుగు అంటే బాగా ఇష్టం. ప్రాథమిక ఉపాధ్యాయుడు మొదలమని కానీ ఒక చరిత్ర అండి. ఆ స్కూల్తో తెలుగు చదువుకుందాం అంటే తెలుగు ఎక్కడ తెలియదు. ఇండియన్ స్కూల్లో డేవిడ్ మాస్టర్ గవర్నమెంట్ డేవిడ్ మాస్టర్ ఆయన తెలుగు గురించి చెప్తే ఆయన కోసం వచ్చారు 1969లో. స్కూల్లో ఇంట్లో ఉన్నారు చెప్పారు. ఈ గేట్ నుంచి కాంపౌండ్లో ఉన్న ఆ గేట్ నుంచి వెళుతూ ఈ బిల్డింగ్స్ అన్నీ చూసి దీనిలో టీచర్గా ఉంటే ఎంత గొప్ప కష్టం. ఇది మొదలు
అంటే చరిత్రలో కొన్ని ఎట్లా జరిగితే మనం ఊహించాలి. అదృష్టవంతులు దీంట్లో ఉపాధ్యాయులు ఉండడం అనేసి అంటే ఇది ఒక పెద్ద అత్యున్నతమైనటువంటిదిగా నాకు అనిపించింది. కానీ నాశగారు దగ్గరికి ఆయన నాకు గైడెన్స్ ఇచ్చారు. నెల్లూరు సంస్కృతాలు ఉంది, అక్కడ చదువుకోవచ్చు, స్టైఫండ్ ఇస్తారు. నేను మెరిట్ ఎస్ఎస్సీలో నేను మెరిట్ మార్కుని అట్లా చదువుకున్నాను. అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తే ఇదిగో ఈ పడవ రాష్ట్రాలు నాకు స్కూల్లో ఉద్యోగం ఇచ్చారు. మిషన్లో ఏపీ మిషన్లో కొంతమంది నాకు రాకుండా ఇంకొకరైతే మనకు డబ్బిస్తారు అని ఆశిస్తున్నప్పుడు వాళ్ళకి అడ్డం తిరిగి పడవ రాష్ట్రాలు నాకు స్కూల్లో ఉద్యోగం ఇచ్చాడు. దానికి మనకి ఏం చెప్పలేదు. ఈ అమౌంట్ 2-3 సంవత్సరాలు నాకు ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు కూడా ఈ పడవ రాష్ట్రాలు నన్ను కాబట్టి మళ్ళీ తీసుకొస్తాను. ఇది అందులో చెప్పారంటే ఈ తమ్ముడు చెప్పిన ఒక మాట, ఇప్పుడు ఈ స్కూల్ ఎట్లా ఉందో దాన్ని నీట్ ఏమిటో మన బాధ్యత ఏమిటో, ఒకవేళ ఇక్కడ తెలుగు కనుక ఇబ్బంది ఉండి కానీ వాళ్ళకి ఏమైనా అవసరమైంది నేను 1 గంట 2 గంటలు వచ్చిందని చెప్పగలను. ఆ సమన్వయం ఎవరైనా చేస్తే నాకు అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. రెడీ సార్? కొంచెం చాలా వీడియో ఓకే.